బ్రదర్ ఎంతమంది వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కరీంనగర్ జిల్లా నుంచి వచ్చినాం అన్న. ఇప్పుడు ఈ 46 జీవో అనేది ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్లే కాదు, మిగతా 12 డిపార్ట్మెంట్లో కూడా ఉంది. కాబట్టి మేము మొదటి బాధితులమైనాం. కాబట్టి ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తూ ఉన్నది, సంతోషమే. కానీ మినిమం 53% అంటే 1,00,000 ఉద్యోగాలు కూడా ఓన్లీ హైదరాబాద్ పరిసరాల ప్రాంతాలకు పోయే అవకాశం ఉన్నది. ఈ వెంటనే దీన్ని జీవోను క్యాన్సిల్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మీ ఒక్క అభ్యర్థన కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 జేఎల్ వీళ్ళు వాళ్ళు కూడా రిజల్ట్ వచ్చినాక 46 జీవో గురించి వాళ్ళకి ఇంకా అవగాహన ఇంకా పెరిగినట్లేదు. వాళ్ళు అందుకే వాళ్ళకు బయటకు వస్తలేరు. ఖచ్చితంగా వాళ్ళు కూడా బయటకు వచ్చే ప్రమాదం ఉంది. ఈ 46 జీవో వల్ల కేవలం గ్రామీణ అభ్యర్థులకు అన్ని జిల్లాలకు 28 జిల్లాలకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏం చెప్తారు అంటే గత ప్రభుత్వం కూడా కొంత అసలు పట్టించుకునేటువంటి పరిస్థితి, ఈ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని హక్కును చేర్చుకున్నారు, ఖచ్చితంగా అధికారంలోకి వస్తే నెరవేరుస్తున్నటువంటి విధంగా హామీలు ఇచ్చారు. నమ్మకం ఉన్నదా? 20 రోజు పాలన చూస్తూ ఉన్నారు మీరు. మాకు కూడా ఖచ్చితంగా నమ్మకం ఉన్నది అనిపిస్తుంది. ఈ హైకోర్టు స్టే దాకా మేము కూడా చూస్తాం. ఇంకో 4-5 రోజుల దాకా హైకోర్టు స్టే ఉంది. ఆ తదుపరి కార్యాచరణ మేము కూడా ప్రకటిస్తాం. ఒకవేళ ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకోకపోతే, ఇప్పటికీ దగ్గర నెల రోజులు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఒకవేళ ఇంకొక వారం రోజులు చూసి మా తదుపరి కార్యాచరణ మేము కూడా ప్రకటిస్తాం. ఇప్పటివరకు ఎవరైనా అధికారులు కలిసారా? మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కలిసారా ఇప్పటివరకు? కలవని అధికారులు లేడన్న. ప్రతి ఒక్క అధికారిని కలిసాం, ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కలిసాం, ప్రతి ఒక్క మంత్రిని కలిసాం. ఒక సీఎం రేవంత్ ఒక్కటే కలవలేదు. అంటే సీఎం కాకముందు కలిసాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని కూడా కలిసాం. ఇంతవరకు ఏ మంత్రి కూడా మాకు కరెక్ట్ డేట్తో సహా ఆమె అయితే ఏమీ ఇవ్వలేదు. ఏమంటారు మంత్రులు? ఏమంటారు ముఖ్యంగా మంత్రులు ఎటువంటి రెస్పాన్స్ ఇస్తారు? మేము సీఎం రేవంత్ దగ్గర దృష్టికి తీసుకెళ్ళాం, అధికారులతో చర్చిస్తున్నాం, దీనిలో త్వరలో నిర్ణయం తీసుకుంటాం అంటున్నాం. కానీ ఇప్పటికి 20 రోజులు దాటిపోయింది, ఎలాంటి నిర్ణయం అయితే ఇంకా మాకు స్పష్టమైన నిర్ణయం అయితే రాలేదు. అదేనా బ్రదర్? మాది మామనార్ డిస్టిక్. ఈ జియో 46 వల్ల మా డిస్టిక్ చాలా అన్యాయం అయిపోయింది. మా డిస్టిక్ అనే కాదు, హైదరాబాద్ తప్పించి మిగిలిన తెలంగాణ గ్రామీణ జిల్లాలు అన్నీ చాలా నష్టపోయినాయి. అసలు ఈ జియో అనేది మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మేము ప్రిలిమ్స్ రాసి ఈవెంట్స్ కంప్లీట్ చేసి తర్వాత మెయిన్స్ అయిపోయాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మాకు ఈ జీవో గురించి తెలిసింది. అంతవరకు మా కుటుంబాలలో మా చుట్టాలలో అందరిలో మాకు జాబ్ వస్తుంది అన్నీ చెప్పుకొని తిరిగిన మా తల్లిదండ్రులు అందరూ ఒకటేసారి ఈ జీవో అని తెలిసే వరకలా చాలా మనోవేదనకు గురయ్యారు. రిజల్ట్ వచ్చినాక కూడా నాకు జాబ్ రాలేదని నేను నమ్మలేకపోయినా మా కుటుంబంలో కూడా చాలామంది చాలా డిప్రెషన్కి వెళ్ళారు. మా అమ్మ కానీ మా నాయన కానీ చాలా డిప్రెషన్కి వెళ్ళారు. నేను ఒక్కటే కొడుకుని ఇంకా నేనే చూసుకోవాలి మా ఫ్యామిలీని. కష్టపడి ఇంత దూరం వచ్చి పోలీస్ నోటిఫికేషన్లో మిగతా నోటిఫికేషన్లు అంటే మనం అంతవరకు ఎక్కడ చదువుతాం, అంత ఎడ్యుకేషన్ గ్రామీణ జిల్లాలలో అంత ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటుందన్న. హైదరాబాద్లో ఎడ్యుకేషన్ ఉంటుంది, హైదరాబాద్లో ఉపాధి ఎక్కువ ఉంటుంది. మా గ్రామీణ జిల్లాలలో వచ్చి హైదరాబాద్లో పనిచేస్తారు. ఇప్పుడు ఈ ఉద్యోగాలు కూడా వాళ్ళకే ఇస్తే మేము ఎటు పోవాలన్నా. గ్రామీణ 46 రద్దు చేయాలి, తక్షణమే రద్దు చేయాలి. ఇది చాలామంది కూడా జియో నెంబర్ 46 సంబంధించినటువంటి అభ్యర్థులు వచ్చారు. వాళ్ళ యొక్క అర్జీని పెట్టుకోవడానికి గతంలో మనం చూసాము, ఇందిరా పార్క్ వద్ద వాళ్ళతో కూడా ధర్నాలు చేశారు. ఇప్పుడు ఏకంగా ప్రజావాణి వద్ద కూడా చేరుకున్నారు వాళ్ళు. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క సమస్య